తాళి మీదున్న భక్తితో పాటు ఆ తాళి బంధం మీద ఉండాల్సిన మమకారం, ప్రేమ అన్ని విధాలా ఉండాలని నీ భక్తురాలికి చెప్పు తల్లి. ఆ తాళి క్షేమం కోసమే ఇలాంటి వ్రతం చేస్తున్నాను అని చెప్పు తల్లి అమ్మమ్మ గారికి. ఏంటమ్మా, అమ్మమ్మ మనవరాలు ఉదయాన్నే ఏదో గొడవ పడుతున్నట్టున్నారు? గొడవ ఏం లేదండి. వ్రతంలో ఏ అడ్డు రాకుండా చూసుకో అని అమ్మమ్మ గారు సూచనలు సలహాలు ఇస్తున్నారు. నేనవి వింటున్నాను. వినడంతో సరిపోదు, పాటించాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. సుమంగళిగా భర్త క్షేమం కోసం చేస్తున్న వ్రతం కదా. క్షేమంతో పాటు ఆ భర్త మీద అభిమానం, ప్రేమ కూడా ఉండాలి కదా. కుటుంబాన్ని ముందుకు నడుపుతూ వంశాభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత కూడా నీదే కదా ముద్దుల మనవరాలా. నానమ్మా, వ్రతం పూర్తయ్యాక నీ కోరిక రాధిక నెరవేరుస్తుందిలే. అయితే మంచిదే. ఇంకా ఆలస్యం ఎందుకు? పూజ మొదలుపెట్టు. ఆయనకి కంకణం కట్టి పూజ మొదలు పెడతాను. నేను కట్టుకున్నాను కంకణం. మంచిదేగా. మంచిదేగా. అమ్మవారికి మనస్ఫూర్తిగా మనసులో కోరికని కోరుకొని దండం పెట్టుకోండి. మనవడా, ఆ కోరిక బలంగా కోరుకో మనవడా. ఈసారి అమ్మవారు ఆ కోరిక ఎలా తీర్చదో నేను చూస్తాను. కళ్ళల్లో ఉన్న ప్రేమతో కడుపు రాదే మనవరాలా. ఏం నానమ్మా నువ్వు అలా మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంది. అరే, నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారా? ముని మనవాణ్ణి ఎత్తుకోవాలని, ఆడించాలని నాకాసుండదా? అయినా నేనన్న దాంట్లో తప్పే ఉంది. నా మనవరాల్ని నేనాట పట్టిస్తున్నాను. ఏమైనా చేస్తాను. మధ్యలో నీకేమిటి నొప్పి? ఏం మనవరాలా, ఆ మాత్రం చనువు కూడా అమ్మమ్మగా నాకు లేదా? చెప్పు, పరాచకం వాడే హక్కు లేదా? మీకు కాక ఎవరికుంటుందమ్మమ్మ? ఇవ్వండి. అయినా దానిలో తప్పే ఉంది. మీరేం చెప్పినా అది మా మంచికే. మాకు అర్థం కాని విషయం కూడా అర్థమయ్యేలా చెప్తారు. మేమేం చెప్పినా అర్థం చేసుకుంటారు. అలాంటి మిమ్మల్ని మేము అర్థం చేసుకోమా? హే, చాలు చాలు చాలు. భజన అమ్మవారికి చేయండి. అలాగే అలాగే. మీలో మీరు చేసుకోకండి. అమ్మా భవాని, కరుణించు తల్లి. అమ్మా భవాని, మమ్మల్ని క్షమించమ్మ తల్లి. మీరేంటి ఈ అవతారం ఏంటి? మేము కూడా వ్రతంలో పాలు పంచుకుంటున్నాం. ఓ, విచిత్రంగా ఉంది. నేనంటే నా భర్త కోసం చేస్తున్నాను, మరి మీరు? నేను నా భర్త కోసం చేస్తున్నాను. మరి నువ్వెందుకు మామయ్య? నేను అత్తయ్య గారి కోసం చేస్తున్నాను బాబు. అమ్మవారిని అడిగి ఆమెకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని వ్రతం చేపడుతున్నాను. ఆవిడ చల్లని చూపుని మన అందరి మీద ఎల్లకాలం ఉంచమని కోరుతూ దీక్ష చేపట్టాను. మీ వల్ల అవుతుందా? ఎందుకోదు?
పూటకొకసారి చన్నీటి స్నానం చేయాలి. చేస్తాము. ఏదో ఒక పూట మాత్రమే తినాలి, అది కూడా పళ్ళు పాలు మాత్రమే. హా? తింటాం, తాగుతాం. తినడం తాగడం అంటే మీలాగా కాదు. డజన్ల కొద్దీ పళ్ళు, లీటర్ల కొద్దీ పాలు తాగడానికి వీల్లేదు. ఏదో ఒక పండు, కొద్దిగా పాలు, అంతే. అంతేనా? అంతేనా? ఆ అంతేనా అని అంటున్నాం. కట్టిక నేల మీద పడుకోవాలి. పడుకుంటాం. పడుకుంటాం. సరే, మీ ఇష్టం కానివ్వండి. రాధిక, అమ్మవారి వ్రతం స్టార్ట్ చేయి. అలాగేనండి. ఒక్క పండేనంట. గ్లాసుడు పాలే అంట. ఒక్క పండు అంట. గ్లాసే పాలంట. పిన్ని, దీని వ్రతం మన చౌకొచ్చింది. అలాకెందుకు? నీకెందుకు కోపం వచ్చిందా? వచ్చింది అయితే? మరి ఇప్పుడు కోపం ఎలా పోగొట్టాలి? ఇందాక భూత వైద్యుని తను తరిమేశారుగా, అలాగే నన్ను కూడా తను తరిమేయండి. భూత వైద్యుని తరిమేస్తానంట, నన్ను కూడా తరిమేయండి. నేనే పోతాను ఇప్పుడు. వాడి గురించి మాట్లాడకు. వాడి ఓవర్ యాక్షన్. అసలు నిన్ను కాదు, ఆ ముసలి దాన్ని అనాలి. తనేగా నీ మైండ్ పాడు చేసింది. తను ఇలా కాదు, ఏం చేయాలో నేను చూసుకుంటాను. తన్ని మాత్రం వదిలి. ప్రియా, హే, నిన్ను కాదు బంగారం. ఏ ప్రియా 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 నిన్ను ప్రియా ప్రియా ఒక మాట నేను చెప్పేది విను ప్రియా, నిన్ను కాదు ప్రియా, ఒక్క నిమిషం. హే, నిన్ను కాదు బంగారం. ప్రియా ప్రియా ఒక మాట. అయ్యో నా బంగారం. ప్రియా, అయ్యో నా బంగారు కొండ, నిన్ను కాదమ్మా. ఏ ప్రియా, ఏ ప్రియా 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 నిన్ను కాదు. మీరు ఇలా గాలి చేతులు తిప్పుకోకుండా మీలో మీరే మాట్లాడుకోకుండా ఉండుంటే మేము ఎందుకు ఇదంతా చేస్తాం? మీకేమైందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నాకేం కాలేదు ప్రియా, నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. నేను ఫ్రెండ్తో బ్లూటూత్లో కాల్ మాట్లాడుతున్నాను. అసలు ఈ బ్లూటూత్ కనిపెట్టిన వాడిని పట్టుకుని తన్నాలి. అది చెవిలో ఉందో లేదో కనపడి చావదు. అలా మాట్లాడే వాళ్ళని చూస్తే పిచ్చి వాళ్ళని అనుకుంటాం కదా. కూల్ ప్రియా, టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. నువ్వు మూఢనమ్మకాలు నమ్మి మోడర్న్ టెక్నాలజీని తప్పు పడితే ఎలా చెప్పు? టెక్నాలజీ ఎంత మోడర్న్ అయినా భర్త అనే ఎమోషన్ భార్యకి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది శ్రీవారు. దానికి అప్డేట్స్ ఉండవు. కానీ అప్ టు డేట్ ఫీలింగ్స్ లో మాత్రం మార్పు ఉండదు. మీకేదైనా అయితే నేను తట్టుకోలేను శ్రీవారు.
నాకు నా భర్తని మించిన పెద్ద విషయం ఏమీ లేదు. నా భర్త నా సొంతం, నాకు మాత్రమే సొంతం. కాదని ఇప్పుడు ఎవరన్నారు? ఎవ్వరూ అనలేదు, కానీ మిమ్మల్ని అలా చూసినప్పుడు అనిపించింది. మీకు విషయం తెలుసా, నేను దేని మీద ఎక్కువ ఆశపడను, కానీ ఆశపడ్డాక అది నాది, నాదే. చిన్నప్పుడు మా నాన్న ఏదైనా కొనుక్కొస్తే ముందు అక్కకే ఇచ్చేవారు. ఎందుకంటే ముందు నేను సెలెక్ట్ చేసుకుంటే అది ఇంకెవ్వరికి ఇవ్వనని వాళ్ళకి తెలుసు. నేను కూడా అందుకే అక్కకే ముందు చాయిస్ ఇచ్చేదాన్ని. ఆ తర్వాత అక్క ఇచ్చింది తీసుకునేదాన్ని. అదేంటో అక్క ఏది ఇచ్చినా నాకు నచ్చేది. కానీ ఒక్క మీ విషయంలో మాత్రమే నేను ఎవ్వరి ఒపీనియన్తో పని లేకుండా మిమ్మల్ని ఇష్టపడ్డాను. అందుకే మీకేదైనా అయితే నేను భరించలేను శ్రీవారు. మిమ్మల్ని ఏ కారణంతోనూ వదులుకోలేను. అర్థమైంది శ్రీవారు? అర్థమైంది. నీకేం కావాలో మీ అక్కకి బాగా తెలుసు. అందుకే నీకు సూట్ అయ్యేదే ఇచ్చేది, ఇచ్చింది కూడా. మా అక్క బాగా అర్థమైంది, కానీ నా బాధ అర్థం కాలేదు మీకు, అంతేనా? మిమ్మల్ని నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం. నిజమా శ్రీవారు? నువ్వు ఉత్తి వెర్రిదాని అనేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. శ్రీవారు నిజం కాదా? శ్రీవారు, నేను మర్చిపోయాను. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 7 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. ఎందుకు? మీకొక సర్ప్రైజ్. అవునా? ఏంటది? ఏంటని అడగొద్దు, చెప్పిన టైంకి మిస్ అవ్వద్దు, ఓకేనా? ప్రియా, ఆకలేస్తుంది. నాకు కూడా చాలా ఆకలేస్తుంది. పదని భోంచేద్దాం. పద పద. హలో హలో, ఎవరండి? నేనెవరు అని అడగడం కన్నా తను ఎవరు అని నీ భర్తను అడుగుంటే నీ లైఫ్ మీద నీకు క్లారిటీ ఉండేది. రాంగ్ నెంబర్. ఒక్క నిమిషం ప్రియా. నా పేరు మీకెలా తెలుసు? అసలు ఎవరు నువ్వు? నేనెవరో చెప్పినా నీకు అర్థం కాదు. తెలుసుకోవడం వల్ల నీకు ఏం లాభమో లేదు. ఏంటండి తల తోక లేకుండా మాట్లాడుతున్నారు? తలా తోక లేకుండా మాట్లాడడం కాదు, నీ భర్తే నీ కళ్ళ ముందు తలాడిస్తూ నీ కళ్ళు కప్పి తోక జాడిస్తున్నాడు. నా భర్త గురించి మాట్లాడటానికి మీకెంత ధైర్యం? మాట్లాడడానికి కావాల్సింది ధైర్యం కాదు, నిజమని నిరూపించే సాక్ష్యం. ఏంటది? లవ్ యూ టూ. వాట్? ఇదేగా నీ భర్త కాల్ చేసిన ఉత్తరంలో నీకు దొరికిన పదం. ఎవరు నువ్వు? ఇంకా ఎవరు నువ్వు అనే అడుగుతున్నావా? నీ భర్త ఆ లెటర్ను ఎవరికోసం రాశాడు అని అడుగుతావనుకున్నాను. రాసింది నేనేనని ధైర్యంగా ఒప్పుకున్నారు. ఇంకా ఎవరికి రాశారనేది నాకు అనవసరం. ఎందుకంటే నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం నమ్మకం ఆ మాట మనిషిని ఎంతలా కమ్మేస్తుందో నీకు త్వరలోనే తెలుస్తుందమ్మా. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఫోన్ పెట్టేస్తావా లేదంటే పోలీస్ కంప్లైంట్ చేయమంటావా?
చేస్తే పోయేది నీ పరువే. ఎందుకంటే నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. సరే, ఆ ప్రూఫ్ ఏంటో చూపించు. నా దాకా అవసరం లేదు ప్రియా. నీ భర్త లెటర్ కాల్ చేసి ఆ తర్వాత నీకు దొరికిన ముక్క చూపించి అడిగితే గాని నిజం చెప్పలేదు చూడు, అది చాలు. నిజం అప్పటికీ చెప్పలేదు, అది వేరే విషయం అనుకో. నీకు నీ భర్త మీద ఉన్న అపారమైన నమ్మకంతో డౌట్ రాలేదు, కానీ నీ భర్త ఆ లెటర్ దొరికినప్పుడే నీకు నిజం చెప్పుండొచ్చు కదా. ఎందుకు నువ్వు చూసి అడిగేదాకా దాచాడు? అంటే దాచాలి అని డిసైడ్ అయినట్టే కదా. అసలు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? అంతా చూసినట్టుగా చెప్తున్నావు. చూశాను కాబట్టే చెప్తున్నాను. కానీ ఎలా చూశాను, ఎవరు నేను అన్నది మాత్రం ఆలోచించుకో. నీ భర్త లైఫ్లో ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో. నా భర్త లైఫ్లో ఎవరూ లేరు. హలో 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 చిత్ర, ఎవరో ఏదో చెప్తే నేను శ్రేవాన్ని అవమానించడం ఏంటి, అనుమానించడం ఏంటి? ఈడో సరిపోదు, నమ్మించాలంటే ఇంకో వైపు నుండి కూడా నరుక్కు రావాలి. నువ్వు పంచి. హలో హలో, ఎవరు? హాయ్ మిస్టర్ కైలాష్, హౌ ఆర్ యూ? ఫైన్. ఎవరండి మాట్లాడేది? నీ ఫ్రెండ్ని కైలాష్. ఫ్రెండా? ఎవరో గుర్తుపట్టలేను. వాయిస్ కూడా ఏదో కొత్తగా ఉంది. మనుషుల్ని పోల్చుకోవడంలో నువ్వెప్పుడూ వీకే కదా బ్రో. ఎక్స్క్యూజ్ మీ. డోంట్ వరీ, నన్ను నువ్వు గుర్తుపట్టలేవులే. ఎందుకంటే నాకు నీ గురించి తెలుసు, కానీ నా గురించి నీకు తెలీదు. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. మీరు మీ లైఫ్నే వేస్ట్ చేసుకుంటున్నారు కదా సార్. చూడండి, చూశాను, చూస్తూనే ఉన్నాను, చూస్తూ ఉండలేకనే కాల్ చేశాను. హలో, ఏంటి న్యూ సెన్స్? న్యూ సెన్స్ కాదు బ్రో, నీ సెన్స్ కందని విషయం ఒకటి చెప్పనా? ఏంటది? నువ్వు నీ వైఫ్ విషయంలో హ్యాపీగా లేవు, అవునా? హే, ఎవరు నువ్వు? నా వైఫ్ గురించి మాట్లాడతావేంటి? కోపం వచ్చిందా? నిజం తెలిస్తే ఇదే కోపం నీ భార్య మీద కూడా వస్తుంది. రై, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. పెట్టారా ఫోన్? ఎక్కువైంది నాకు కాదు బ్రో, నీ వైఫ్ కి. చూడు, ఇంకొక మాట నా భార్య గురించి మాట్లాడితే. మాట్లాడతాను బ్రో, మాట్లాడాలి, లేదంటే నువ్వే నష్టపోతావు. రై, చంపేస్తాను. కూల్ బ్రో, కూల్ కూల్. ఆవేశపడ్డానికి ఇది టైం కాదు, ఇది ఆలోచించే టైం. ఆలోచించి నీ లైఫ్లో డెసిషన్ తీసుకోవాల్సిన టైం. రే, అసలు ఎవడరా నువ్వు? శ్రేయోభిలాషిని. నీ మంచి కోసం ఆరాటపడేవాణ్ణి. నీ వైఫ్కి లవర్ ఉన్నాడన్న విషయం నీకు తెలుసు కదా? కానీ ఆ లవర్ ఇంకా
నీ వైఫ్కి కాంటాక్ట్లో ఉన్నాడని తెలియదు పాపం. రై నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వెలా అయినా అనుకో బ్రో, కానీ ఇదే నిజం.